బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారిని మే నెలలో రికార్డు స్థాయిలో 25.46 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ మే 1న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను కుదించింది. తొలివారం రద్దీ మోస్తరుగానే ఉన్నప్పటికీ వరుసగా పరీక్షల ఫలితాలు వెలువడిన అనంతరం తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. మే నెలలో రికార్డు స్థాయిలో 25.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఒక్క 24వ తేదీన అత్యధికంగా 98,058 మంది భక్తులు దర్శించుకున్నారు. హెడ్ కౌంటర్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇదే రికార్డుగా నమోదైంది. ఉండి ద్వారా స్వామివారికి 120.28 కోట్ల ఆదాయం లభించింది. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. సెల్వం, చెప్పండి, ఇక తిరుమల శ్రీవారిని అయితే మే నెలలో రికార్డు స్థాయిలో అయితే భక్తులు దర్శించుకున్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చూసుకుంటే మే మాసంలో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని భక్తులు అయితే కూడా దర్శించుకున్నట్టు మనకు ప్రధానంగా చూస్తుంది. వేసవి సెలవులు కావడం, విద్యా సంస్థలకు విరామం రావడంతో కూడా దేశ విదేశాల నుంచే కాదు ప్రపంచ నలుముంచు కూడా తిరుమలకు భారీ ఎత్తున కూడా ఇటు మే మాసంలో కూడా తిరుమలకు వచ్చి స్వామివారిని కూడా దర్శించుకున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే మే మాసంలో సంబంధించి చూసుకుంటే మొత్తం కూడా 25,46,168 మందికి ఇటు కూడా భక్తులు దర్శించుకున్నారు. సాధారణ రోజులతో కూడా పోలిస్తే వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలా. ఈ ఏడాది మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా స్వామివారిపై ఉన్న భక్తి శ్రద్ధతో భక్తులు కూడా భారీగా తిరుమలకు తరలి వచ్చారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా టీటీడీకి ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకొని కూడా వచ్చేటువంటి భక్తులు, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ కూడా ఇటు దర్శనం అయితే కూడా కల్పించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే మాత్రం శ్రీవారిపై భక్తులు అంటే తమకున్న భక్తిని కూడా ఇటు ఉండి కానుకల రూపంలో కూడా పెద్ద ఎత్తున కూడా చెల్లించుకున్నారని చెప్పుకోవాలి. ఎప్పుడు లేని విధంగా 120.28 కోట్ల రూపాయలు కూడా ఇటు ఉండి ద్వారా కూడా ఇటు కానుకలు చెల్లించుకున్నారు. ఇదే కాదు, మళ్ళా వస్తువు రూపేణా ఇటు బంగారు, వెండి, ఇతర వస్తువుల రూపేణా కూడా భారీ ఎత్తున కూడా ఇటు స్వామివారికి అయితే కూడా భక్తులు తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఏదైతే కూడా ఈ సంబంధించి చూసుకుంటే 25 లక్షల మంది వరకు భక్తులు ఉన్నారు. దాంట్లో సగానికి పైగా అంటే కూడా 12,29,773 మంది భక్తులు కూడా ఇటు తలనీలాలు సమర్పించి కూడా మొక్కులు చెల్లించుకున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు సామాన్యులకు పెద్దపీట వేస్తూ భక్తులు ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో కూడా టీటీడీ దర్శనం కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏఐసిసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా ప్రధానంగా వచ్చేటువంటి భక్తుల మధ్యలో ఎక్కడ తోపులాట జరగకుండా కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ కూడా ఇటు భక్తులకు ఇటు సర్వదర్శనాన్ని కూడా కల్పిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా సంబంధించి చూసుకుంటే ఎవరైతే విఐపీలు ఉంటారో విఐపీలను కూడా గణనీయంగా అంటే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకునే విధంగా కూడా టీటీడీ ఒక చర్యలు తీసుకుంది. ఏదైతే కూడా ఈ వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా కూడా తిరుమలకు వచ్చే నేపథ్యంలోనే ఈ చర్యలు కూడా తీసుకునింది. ఏది ఏమైనప్పటికీ గతంలో పోల్చుకుంటే అందుకంటే కూడా భిన్నంగా ఈ మే మాసంలో అధిక సంఖ్యలో కూడా ఇటు భక్తులు దర్శించుకొని ఇటు రికార్డు స్థాయిలో కూడా ఆ స్వామివారిని దర్శనం కల్పించినట్టు కూడా టీటీడీ గణాంకాల్లో అయితే మనకి చెప్తుంది. సెల్వం, అంటే హెడ్ కౌంటర్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రికార్డ్ అయినట్టు కూడా తెలుస్తుంది కొత్తది. మరి దీనిపై ఆలయ అధికారులు ఏమంటున్నారు? రైట్, దీనికి ప్రధానంగా చెప్పేది ఒకటి, అధికారులు మాత్రం ముఖ్యంగా ఒకటే చెప్తుంటారు. ఏదైతే కూడా టీటీడీ సలహాలు సూచనలు ముఖ్యంగా పాటించాలని మొదటి నుంచి కూడా ఒక నియమ నిబంధనలు అయితే కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీనికి కూడా నిరంతరాయంగా ఆ బ్రాడ్కాస్టింగ్ ద్వారా కావచ్చు, ఇటు టీటీడీ ఛానల్ కావచ్చు, అదేవిధంగా మీడియా పరంగా కూడా ఇటు విస్తృతంగా కూడా చర్యలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. భక్తుల మధ్య అంటే కొన్ని సోషల్ మీడియాలో కూడా ఇటు దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా వాటిని కూడా ఖండిస్తూ ప్రధానంగా ఈ ఏఐసిసి కమాండ్ కంట్రోల్ ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఇటు భక్తుల మధ్య ఎక్కడ కూడా తోపులాట జరగకుండా ఒక సిస్టమ్ అయితే కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఏఐసిసి కమాండ్ కంట్రోల్ అంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ అందుబాటులో రాకముందు ఒక లెక్క ఉండేది. అది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి గుణంగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ కూడా ఇటు భక్తులకైతే కూడా దర్శనం కల్పించేది. ఇంతే కాదు, ఈ ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా ఏదైతే కూడా ఇటు థెఫ్ట్ లాంటివి కూడా జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకునే విధంగా కూడా
ఈ ఏఐ కమాండ్ కంట్రోల్ కూడా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలోనే సంబంధించి చాలా సమన్వయంతో కూడా ఈ ఏడాది మే నెలలో ఎప్పుడు కూడా వేసవి సెలవులంటే కూడా భారీగా ఇటు తిరుమలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఇంకా పెద్ద ఎత్తున రావడంతో కూడా టీటీడీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని లక్షల మందిలో కూడా భక్తులకి ఇటు దర్శనం కల్పించినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. రైట్ సెల్వం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.